వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్, భూమి, శారద పూరిని కళ్యాణ మండపానికి తీసుకురావడంతో గగన్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. నా చెల్లి పూరి పెళ్ళి ఇంత ఘనంగా జరుగుతుంది అంటే నా దేవత భూమి వల్లే అని చెప్పి భూమిని తన్ను ఇక పెళ్లి మండపంలో పెళ్లి కూతురు పెళ్లి కుమారుల్లా ఊహించుకుంటూ ఉంటారు గగన్. ఇక చుట్టాలందరూ పెళ్లి వేడుకలు చూడ్డానికి అందరూ రెడీగా ఉంటారు. ఇటువైపు శారద మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. భూమి కూడా శివని అపూర్వ చెర నుండి తీసుకురావడంతో అమ్మయ్య, గగన్ బాబా కళ్ళల్లో ఆనందం చూడ్డానికే. అయినా ఈ ఇంటికి కోడలిగా అడుగుపెట్టాను, అలాగే కోడలన్నాక పరువు ప్రతిష్ట ఖచ్చితంగా కాపాడాలి, అత్తవారింటి సమస్యల్ని తీర్చాలి అని అనుకుంటుంది భూమి. ఇటువైపు కృష్ణప్రసాద్ చక్కగా పంచె అలాగే లాల్చీతో పెళ్లి మండపానికి వస్తూ ఉంటే గగన్ చూసి అడ్డుకుంటారు. నువ్వు ఏ ముఖం పెట్టుకొని కళ్యాణ మండపానికి వస్తున్నావు? నా కూతుర్రా, అందుకే వచ్చాను అనగానే ఇప్పుడు గుర్తొచ్చిందా కూతురని? చూడు, మర్యాదగా వెళ్ళావో బాగుంటుంది, లేకపోతే గెంటేస్తాను అని అంటారు గగన్. ఇక కేపీ, చూడ్రా, ఈ పెళ్లిలో నేను మీ అమ్మ పక్కన కూర్చొని కాలుకడికి కన్యాదానం ఇవ్వాలనుకున్నాను. నీకిష్టం లేదు. ఒకవేళ నేను ఉంటే అందరూ నిన్ను చెడ్డ పేరు అంటారు, అంతే కదా అని చెప్పి వెళ్తూ ఉంటే శారద అడ్డుకుంటుంది. అమ్మ ఏంటి అనగానే, చూడు గగన్, ఈ అమ్మ ఎప్పుడు ఏ కోరిక కోరలేదు. నా భర్తతో అలాగే నా కూతురి కాళ్ళు కడగనివ్వరా? కన్యాదానం అంటే ఆడపిల్ల తల్లిదండ్రులకే ఆ భాగ్యం దక్కుతుంది. ఎందుకంటే కన్యని కన్నాక ఆ కన్యని ఒక అయ్య చేతిలో పెట్టి కాలు కడిగి తనకి అయ్య చేతిలో పెడితే దేవుడు ఖచ్చితంగా ఆ పెళ్లి కుమారుడు బ్రహ్మదేవుడు అంటారు. తన కాళ్ళు పట్టుకుంటే మా ఇద్దరికీ స్వర్గం లభిస్తుంది అనగానే, అమ్మ నీకు స్వర్గం లభిస్తుంది, ఎందుకంటే ఈయన చేసిన తప్పుకి ఈయన చేసిన పాపానికి నువ్వు అని అనగానే, చూడు గగన్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆయన వచ్చారు, నేను పెళ్లిపీట్లపైన ఆయనతో కూర్చొని శివ కాళ్ళు కడగాలి, ఒప్పుకో అని అంటుంది. ఇంతలో భూమి వచ్చి, బావా, బంధువులందరూ కళ్యాణం ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇలా నువ్వు ఉంటే ఎలా బావా? అత్తయ్య, మామయ్య వెళ్ళండి, పంతులు గారు పిలుస్తున్నారు అనగానే భూమి అని అంటారు. చూడు బావా, మన ఇద్దరి పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది. మరి పూరి శివ పెళ్ళి అందరి ముందు చక్కగా సాంప్రదాయంగా జరగాలి కదా బావా. అలాంటప్పుడు నువ్వు ఇలా ఉంటే ఎలా? ఎంతైనా మామయ్య పూరికి నాన్న కదా అని అంటారు. చూడు భూమి, ఒకటి మాత్రం నిజం, పెళ్ళైపోయాక ఆ మనిషి ఉండకూడదు అనగానే, సరే బావా, రా బావా, ఎందుకు కోపం అని అంటూ ఉంటుంది. ఇక భూమి ఇది ఇలా ఉండగా అపూర్వ కోపంగా ఇక మీరా దగ్గరికి వస్తుంది. అయిపోయింది, ఆ శివకి ఈ పూర్ణి బిందుకి పెళ్లి చేయాలంటే ఆ భూమి వచ్చేసింది. చూసావా, నా మేనకోడలు అంటే తన ఆడపడుచుకి తన తమ్ముడినిచ్చి పెళ్లి చేయాలని ఇదిగో ఈ బిందు ప్రేమని చంపేసింది. ఇప్పుడు నీ కూతురు ఏదైనా అయిపోతే అనగానే, వదిన ఏం చేయాలి అని అంటుంది మీరా. ఏం చేయడం ఏంటి, ఇంకా పెళ్లి జరగడానికి అరగంట టైం ఉంది. ఏ బిందు, ఏడుస్తున్నావేంటి? ఆ భూమి 4 మాటలు చెప్పగానే నువ్వు అనగానే, అత్తయ్య వద్దులే అత్తయ్య అనగానే, ఏంటే వద్దు? నీ మనసులో ఆ శివని పెట్టుకొని ఇప్పుడు ఇలా అంటావు. రేపు మనసు నిండా శివ ఉంచుకొని నువ్వు ఏదైనా చేసుకుంటే వదిన వెళ్దాము అనగానే, ఖచ్చితంగా సాక్ష్యాలు కావాలి అని అంటుంది. ఇక అపూర్వ, అవును మమ్మీ, సాక్ష్యాలు. బిందు, మీ ఇద్దరు దిగిన ఫోటోలున్నాయా అనగానే, ఉన్నాయి అని చెప్పి అంటుంది. పద, నీ మెడలో ఆ శివతో అందరి ముందు ఆ 4000 మంది ముందు 3 ముళ్ళు వేయిస్తాను, మరోసారి ఓ భూమి ఆట కట్టిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ. ఇక ఇటువైపు మీరా అలాగే నక్షత్ర, అపూర్వ, బిందు అందరూ కలిసి ఇక తగిన సాక్ష్యాలు శివ బిందు ఇద్దరు ఫొటోస్ దిగినవి సెల్ఫీస్ అన్నీ పట్టుకొని కళ్యాణ మండపానికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా భూమి ఆనందంగా ఉంటే గగన్ అనుకుంటారు, భూమి
నీకు నా కుటుంబం కోసం ఎంతగా అయినా పాటుపడతావు. సరే అని చెప్పి, భూమి నువ్వు నువ్వు శివని, నేను నా చెల్లి పూరిని తీసుకొద్దాము అని అంటారు. ఇక కళ్యాణ మండపానికి వాళ్ళిద్దరినీ దగ్గరుండి తీసుకుని వస్తారు భూమి, గగన్. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక శారద అలాగే కృష్ణప్రసాద్ పక్క పక్కనే కూర్చొని కాలు కడుగుతూ ఉంటారు. కన్యాదానం, జీలకర్ర బెల్లం అన్నీ అవుతూ ఉంటాయి. ఇటువైపు అపూర్వ పరుగు పరుగున కళ్యాణ మండపానికి బిందుని తీసుకొని వస్తూ ఉంటారు. కరెక్ట్గా ఇక ఫైనల్గా ఇటువైపు తాలిబొట్టు కట్టే సమయానికి కళ్యాణ మండపానికి చేరుకుంటారు బిందుతో అపూర్వ, నక్షత్ర, మీరా. ఇక భూమి అనుకుంటుంది, నా తమ్ముడు ఖచ్చితంగా పూరి మెడలో తాలిబొట్టు కట్టేస్తే చాలు. బావకి శివ బిందుని ప్రేమిస్తున్నానని తెలీదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటి అయిపోతారు. కానీ ఆ విషయం తెలిస్తే బావ ఏమైనా అనుకుంటారు. ఈ పెళ్లికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు భగవంతుడా. శారదత్తయ్య, గగన్ బావ ఎన్నో అవమానాలు పడ్డారు. ఇప్పుడు పూరి పెళ్లి ఖచ్చితంగా ఏ ఆటంకం లేకుండా జరిగితేనే మరోసారి వీళ్ళ పరువు ప్రతిష్ట మిగులుతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది భూమి. అమ్మా, మాంగళ్యధారణ సమయం ఆసన్నమైంది. ఈ తాలిబొట్టుని అందరికీ అని చెప్పగానే ఇక భూమి, గగన్ ఇద్దరూ వెళ్ళి ఆ తాలిబొట్టుని అందరికీ చూపిస్తూ పంతులు గారికి ఇస్తారు. ఇక శివ చేతికి తాలిబొట్టుని ఇవ్వగానే శివ పాపం చాలా సంతోషంగా పూరిని గుర్తు చేసుకుంటారు. తను పూరి ఇద్దరు కలిసి ఫస్ట్ టైం కలిసింది, తర్వాత తనకిష్టమైన ఫుడ్ పెట్టింది. ఇవన్నీ పూరి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి శివకి. బిందుని గుర్తు చేసుకుంటారు. బిందు, అక్క చెప్పినట్టు 2 కుటుంబాలు విడిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను పూరిని పెళ్లి చేసుకోవాలి. నాకంటే మంచి భర్త నీకు వస్తారని ఆశిస్తున్నాను అని చెప్పి పూరి మెడలో 3 ముళ్ళు వేస్తారు. ఇక శివ, భూమి ఊపిరి పీల్చుకొని ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి భూమికి అలాగే గగన్కి. కరెక్ట్గా అప్పుడే వస్తారు. తాలిబొట్టు కార్యక్రమం పూర్తయ్యాక అపూర్వ, బిందు, మీరా రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. పెళ్ళైపోయింది వదినా అని అంటుంది. అవునత్తయ్య, పెళ్ళైపోయింది, వెళ్ళిపోదాము అనగానే, అంటే పెళ్ళైపోతే నీ ప్రేమను చంపుకుంటావా? పెళ్ళి మాత్రమే అయ్యింది, ఆగండి అని అంటుంది. ఒక్కసారిగా గగన్, భూమి ఇద్దరూ ఈ అపూర్వ వైపు చూస్తారు. ఏమైంది అని అంటారు. ఏమవ్వడం ఏంటి, సిగ్గు లేకుండా అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు, ఈ నా మేనకోడలు బిందుని ప్రేమించి మాయమాటలు చెప్పి ఇప్పుడు నీ చెల్లెలి మెడలో తాలిపొట్టు కట్టాడు అనగానే, హే అపూర్వ, పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు, మర్యాదగా బయటికి వెళ్ళు. పిలవని పేరంటానికి వచ్చి ఇలా పిచ్చి కూతలు మాట్లాడుతున్నావు అని అంటారు గగన్. ఏరా పిచ్చి కూతలు నేను మాట్లాడుతున్నానా? నీ భార్య అగో అక్కడ పెళ్లి కొడుకు తాలిపొట్టు కట్టాడు కదా, వాడిని అడుగు అనగానే, వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, ముందు బయటికెళ్ళు. అమ్మ బిందు, చిన్నమ్మ, మీరు వస్తే నాకు సంతోషమే అని చెప్పి అంటూ ఉంటారు. ఆపరా నీ డ్రామాలు, నా కూతుర్ని ఇలా నట్టేటు ముంచేసిన ఆ శివని బావగా చేసుకున్నావు. భూమి ఏంటిది అనగానే, అత్తయ్య అసలు ఏం మాట్లాడుతున్నారు? పెళ్లి పూరికి నా తమ్ముడు శివాకి జరిగిపోయింది. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఇలా అపూర్వత రావడానికి నీకేమనిపించడం లేదా అనగానే, నోరు మొయ్, నువ్వు నా మేనకోడలని చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తుంది. బిందు ఏం అన్యాయం చేసింది? బిందు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మా అందరికీ చెప్పి పెళ్లి చేయాల్సింది పోయి నీ ఆడపడుచుకి పెళ్లి చేసుకుంటావా? మొగుడు లేని దానికి నా మొగుడు పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు నీ ఆడపడుచుకి నా అల్లుడు కావలసిన వాడు భర్తను చేశావు భూమి అని అంటుంది. అత్తయ్య ఎక్కువ తక్కువగా మాట్లాడద్దు అనగానే, ఆపండి, అసలు ఏం జరుగుతుంది భూమి అనగానే, ఇంతలో బిందు మాట్లాడేలోపు చెర్రీ వస్తారు. ఇంతలో కేపీ కూడా వస్తారు. అమ్మ బిందు, వీళ్ళందరినీ పక్కన పెట్టు, నువ్వు శివని ప్రేమించావా అనగానే, అవును నాన్న అని అంటుంది బిందు. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదమ్మా? పెళ్ళైపోయాక ఇలా అపూర్వ మాటలు విని రావడం తప్పు కదా అని అంటారు కేపీ. తప్పే నాన్న, కానీ శివని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. శివ కూడా నన్ను ప్రేమించాడు, కావాలంటే ఫోటో చూడు అనగానే గగన్ గుండె ఆగిపోతుంది.
ఇక శివ పూరి ఇద్దరూ అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో భూమి వస్తుంది. బిందు, నీకు ఎన్నోసార్లు చెప్పాను, 2 కుటుంబాలు కలవాలంటే ప్రేమను త్యాగం చేయాలని. ఒక్కసారి నీకు ఒక నిజం చెప్తాను. దాన్ని బట్టి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళాలా వద్దా అని ఆలోచించు. నిజం చెప్పాలంటే అత్తయ్య శారద, మా శారదత్తయ్య భర్త మీ నాన్నని తెలుసు కదా, కానీ తనకి అన్యాయం చేసి మీరా అత్తయ్య మెడలో 3 ముళ్ళు వేసేలా చేసింది ఈ పాపాత్మురాలు అపూర్వ. జీవితాంతం చిన్న పిల్లలతో భర్త అనేవాడు ఉన్నా సరే లేనట్టు ఈ లోకం దృష్టిలో అవమానాలు పడి ఇప్పుడు ఈ కుటుంబం ఒక దారికి వచ్చింది. మళ్ళీ ఆ కుటుంబాన్ని పరువు ప్రతిష్టలు తీసేలా అపూర్వ అత్తయ్య ప్లాన్ చేసింది బిందు. అది నీకు అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పు, ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో కష్టాలకి అలాగే ఎన్నో అవమానాలకు గురైన వాళ్ళ జీవితాలు మళ్ళీ అవమానాలు అవ్వాలా? వాళ్ళ ఆనందం మీరా అత్తయ్య తీసుకుంది, మీరు తీసుకున్నారు. ఇప్పుడు శివ నిన్ను ప్రేమించాడు, కానీ పూరి విషయంలో శివ తన వైపే ఉన్నాడు అనగానే, అవును బిందు, నిన్ను ప్రేమించాను, కానీ నీకు చెప్పాను, ఇప్పుడు పూరినే నాకు ప్రాణం అని అంటారు. గగన్ బాధపడుతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, బావా నువ్వే తప్పు చేయలేదు, చెప్పు బిందు, నువ్వు ఇక్కడ అన్యాయం అయిపోతున్నా నీ జీవితం గురించి ఆలోచిస్తూ ఇదిగో అపూర్వ మాటలు గుడ్డిగా నమ్మి పోలీస్ స్టేషన్కి వెళ్తావా, లేకపోతే మీ అమ్మ అదే మీరా అత్తయ్య సంతోషాన్ని ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా కృష్ణప్రసాద్ మామయ్యతో గడిపిన మధుర క్షణాలు శారదత్తయ్యకి లేకుండా చేసిన ఆ పాపానికి నువ్వు మరో మెట్టు ఎక్కి ఇప్పుడు పూరి జీవితాన్ని కాలరాయాలనుకుంటున్నావా అని అంటారు. ఇక వద్దు, నాకు అటువంటి దేమీ వద్దు అత్తయ్య, మీరేమనుకున్నా పూరి అలాగే శివ పెళ్ళి అయిపోయింది. పూరి ఆల్ ది బెస్ట్, శివ ఆల్ ది బెస్ట్, అమ్మా రా అని చెప్పి మీరాని తీసుకుని వెళ్తుంది బిందు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు గగన్. ఇక బిందుని దగ్గరికి వచ్చి, చిన్నదానివైనా పెద్ద మనసుతో ఆలోచించావు అనగానే, అన్నయ్య మన కుటుంబ పరువు అంటే మనందరం కదా, మా అక్కకి బిందుకి కట్నం లేకపోతే నువ్వే కదా 2 కోట్లు కట్నం ఇచ్చావు, మా అక్క జీవితం ఈరోజు బాగుంది అంటే నీ వల్లే కదా, నా ప్రేమ నిన్నటితోనే అయిపోయిందన్నయ్య, నాకేమీ బాధ లేదు అనగానే, ఇక గర్వంగా భూమి అపూర్వ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.